మన ఇండియాలో ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి 20 years దాటిన ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో చెప్తాను. చిత్తూరు ప్రజలకి నమస్కారం. నేను మీ డాక్టర్ కార్తిక్, ఎండి జనరల్ మెడిసిన్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ లో ఉన్న సెల్స్ కంట్రోల్ లేకుండా ఎక్కువగా పెరిగిపోయి చిన్న గడ్డలాగా ఫామ్ అవుతాయి. వాటిని స్టార్టింగ్ స్టేజ్ గుర్తిస్తే 100% ట్రీట్మెంట్ ఉన్న డిసీజ్ ఇది. ఒకవేళ గుర్తించడం కానీ లేట్ అయితే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఎటువంటి ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వరు. సాధారణంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే అమ్మ గాని సిస్టర్స్ గాని అత్తల్లో ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్, చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం లేదా లేట్ వయసు వరకు పీరియడ్స్ ఆగకుండా ఉండడం. థర్డ్, 35 years తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళలో, పిల్లలు పుట్టిన తర్వాత 1 year వరకు పాలు ఇవ్వని తల్లుల్లో, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ కాలం హార్మోనల్ పిల్స్ వాడిన వాళ్ళు కానీ, స్మోకింగ్ హిస్టరీ, ఆల్కహాల్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి గమనించవచ్చు. ఆ బ్రెస్ట్ లో ఉన్న లంప్స్ అంటే గడ్డలు 1 నుంచి 2 నెలల లోపు ఎక్కువ సైజ్ పెరిగిపోవడం, నిప్పులు అనేది లోపలికి వెళ్ళిపోవడం, నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే పస్సు గాని, రక్తం గాని, వాటర్ గాని, నీరు లాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రెస్ట్ యొక్క స్కిన్ ఆరెంజ్ తొక్కలాగా మారిపోతుంది. కొన్నిసార్లు చంకలో గడ్డలు కూడా గమనించవచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ ఎలా గుర్తించాలంటే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. దీన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.